హాయ్ లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఇది వచ్చి అండర్ వాటర్ ఫిష్ టన్నల్ ఎగ్జిబిషన్. ఇది ఎల్బీ నగర్ నియర్లో కామినేని హాస్పిటల్స్ దగ్గర పెట్టారు. కామినేని సర్కిల్ క్రాస్ అయ్యాక మనం కొంచెం ముందుకు వస్తే అక్కడ ఉంటుంది. ఇదైతే ఫ్లైఓవర్ అడ్డు ఉంటుంది. సో మనకి పర్టికులర్గా ఎంట్రీ అయితే కనిపించదు. కొంచెం ముందుకు వచ్చాక జెంట్ వీల్ కనిపిస్తుంది. సో అది చూసి వచ్చేసాను. ఎంట్రీ టికెట్ వచ్చేసి 80 రూపీస్ పర్ హెడ్. బిలో 3 years వాళ్ళకైతే ఫ్రీ, అబౌవ్ 3 years వాళ్ళకైతే ఫుల్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. దీని టైమింగ్ వచ్చేసి మనకి 5 PM to 10 PM వరకు. అండ్ ఎగ్జిబిషన్ వచ్చేసి మనకి లాస్ట్ June 15th వరకే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ చేయండి. చాలా బాగుంది. కిడ్స్కి అయితే చాలా బాగుంటుంది. ఫుల్ ఎక్సైటెడ్గా కూడా ఫీల్ అవుతారు ఫిషెస్ని చూసి. ఇక్కడైతే చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. నాకైతే ఫిషెస్ నేమ్ తెలియదు, బట్ చాలా బాగున్నాయి. షార్క్స్, గోల్డెన్ ఫిషెస్, ఫైటర్ ఫిషెస్ అలా అంటారు కదా. సో అవన్నీ డిఫరెంట్గా ఇలా అక్వేరియంస్లో పెట్టారు. అసలు సూపర్ ఉంది. కిడ్స్ అయితే ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారో అక్కడికి వచ్చిన వాళ్ళు. అండ్ పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. అన్ని కైండ్స్ ఆఫ్ ఫిషెస్ మనం ఒక్కటే దగ్గర చూస్తాం కాబట్టి. అండ్ ఇలా ముందుకు వచ్చేస్తుంటే మనకి ఇక్కడ అక్వేరియంస్లో ఇట్లా డిఫరెంట్ ఫిషెస్ అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ షార్క్స్ పెట్టారు, స్మాల్ షార్క్స్ ఇవి వచ్చేసి. అండ్ కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ అక్వేరియంస్లో సపరేట్గా బిగ్ షార్క్స్ అయితే పెట్టారు. ఇది వచ్చేసి బ్లాక్ షార్క్, ఇది వచ్చేసి వైట్ షార్క్, ఇవి వచ్చేసేసి గోల్డెన్ ఫిషెస్. ఈ వైట్ ఫిష్ అయితే ఎంత బాగుండేనో, క్యూట్ అనిపించింది. ఇంకా ఇలా ముందుకు రాగానే ఇది ఫిష్ టన్నల్, అండర్ వాటర్ ఫిష్ టన్నల్ అని చెప్పాను కదా. ఈ ఎగ్జిబిషన్కి మెయిన్ అట్రాక్షనే ఇది. ఎంత బాగుండేనో. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే క్రేజీ వస్తున్నాయి. పెద్దవాళ్ళు అయితే అఫ్కోర్స్ వీడియోస్ అండ్ ఫొటోస్ కోసం వస్తారు. పిల్లలైతే ఫుల్ ఎక్సైటింగ్గా చూస్తున్నారు. మనకి ఇలా చుట్టూ ఇవి నీమో ఫిషెస్, కలర్ ఫిషెస్ ఉంటాయి కదా, చిన్నవి. అసలు ఎంత ప్రిటీగా ఉండేనో. అండ్ ఇవన్నీ ఇట్లా మనకి కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. నేనైతే ఫుల్గా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది. సో మీతో కూడా షేర్ చేసుకున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తారు కదా అని చెప్పి చూపిస్తున్నాను. సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా. సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలైనా ఎక్కడికన్నా తీసుకెళ్ళాలి ఈవినింగ్ టైమ్స్ అన్నప్పుడు ఇదైతే బెస్ట్ ఆప్షన్. ఇంకా 15th వరకు అయితే ఎగ్జిబిషన్ ఉంది కాబట్టి వెళ్ళాలనుకున్న వాళ్ళైతే విజిట్ చేయండి. ఈ ఫిష్ అయితే ఎంత పొడుగు ఉండేనో, మంచిగా అనిపించింది. అండ్ ఇంకా కొంచెం ముందుకు రాగానే ఇవన్నీ వచ్చేసి నార్మల్ పెద్ద ఫిషెస్ ఉంటాయి కదా, అవి. అండ్ ఇట్లా మనం తలెత్తి చూస్తుంటే కూడా మనం పైన అంతా ఫిషెస్ ఉంటాయి. ఇలాంటి అక్వేరియం అయితే మనకి దగ్గరలో అయితే ఏం లేదు కదా, అంటే ఫుల్ ఇట్లా కవర్ అయిపోయి టనల్ లాగా వచ్చేది. సో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫిషెస్ అయితే, అవి ఎంత బాగున్నాయో. మంచిగా మూవ్ అవుతుంటే అంటే వీడియోస్ తీసుకోవడానికి పిల్లలు కూడా ఆడుకుంటూ ఉంటారు కదా. అండ్ ఇక్కడైతే ఒక కైండ్ ఆఫ్ ఫిషెస్ చూసాను. ఇవైతే క్రొకోడైల్ లాగానే ఉండే, అంటే మూత అయితే అంత పొడుగు ఉండే. ఫిష్ కూడా చాలా లెంత్ ఉండే. సో వాటి పేర్లు అయితే నాకు తెలియదు. మీకు ఎవరికైనా నేమ్స్ తెలిసి ఉంటే నాకు కమెంట్ చేయండి, ఫిషెస్ నేమ్స్. ఫిష్ టన్నల్లో నుంచి బయటకు వచ్చాక ఇలా చిన్న స్టాల్స్ అయితే పెట్టారు. ఇవన్నీ వచ్చేసి అయితే లేడీస్కి సంబంధించిన స్టాల్. ఇక్కడ మనకి అన్ని ఫిక్స్డ్ రేటు 10, 20, 30, 50 రూపీస్. ఇక్కడ అన్ని మనకి క్రంచెస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ అవన్నీ ఉన్నాయి ఈ స్టాల్లో.
ఈ స్టాల్లో చిన్న షాపింగ్ చేసేసుకొని ఇంక ఇటు రాగానే మనకి ఇక్కడ కార్పెట్స్, బ్లాంకెట్స్, డోర్ కర్టన్స్ అవన్నీ ఉన్నాయి ఈ స్టాల్లో జస్ట్ అలా మమ్మీకి బ్లాంకెట్స్ తీసుకుందాం అన్నట్టు చూసింది. 1000కి 3 చెప్పారు. లైక్ మనకి నాంపల్లి ఎగ్జిబిషన్స్లో ఎలా ఉంటాయి సేమ్ అలానే ఉంది. అదొక స్టాల్. అండ్ కొంచెం ముందుకు రాగానే ఇక క్లోతింగ్ ఉన్నాయి. క్లోతింగ్ అయితే అంత క్వాలిటీ ఏం లేదు, 350, 250 అలా ఉన్నాయి. అండ్ కొంచెం ముందుకు వచ్చాక ఇది ఇంకొకటి లేడీస్కి సంబంధించిన స్టాల్. ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్, లిప్స్టిక్స్, హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ అవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే బాగుండే ఇక్కడ, బట్ బిట్ ప్రైజీ అనిపించింది. అండ్ ఒక స్టాల్ వచ్చేసి ఇలా క్రాకరీకి సంబంధించింది పెట్టారు. ఇక్కడైతే డిఫరెంట్ కప్స్ ఉండే. సో అవి మీకు కూడా చూపిస్తున్నాను. మంచిగా అనిపించినాయి ఆ కప్స్. సో జస్ట్ మీతో అలా షేర్ చేసుకుంటున్నాను. ఈ స్టాల్ వచ్చేసి మొత్తం క్రాకరీకి సంబంధించినవి అండ్ ఇంట్లోకి సంబంధించినవి ఉన్నాయి. అండ్ ఇంకా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ పిల్లలకి టాయ్స్ షాప్ ఉంది. అండ్ ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువనే అనిపించినాయి. క్లోత్స్ కూడా స్టాల్ ఉంది కానీ అంత క్వాలిటీ ఏం లేదు, జస్ట్ లో క్వాలిటీ. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్నది చాక్లెట్ ఫౌంటైన్ ఉంది. అండ్ దీంట్లో వచ్చేసి ప్లాస్టిక్ బాక్సెస్, స్టీల్ బాక్సెస్, గ్లాసెస్, ప్లేట్స్ అలాంటివి ఉన్నాయి. జస్ట్ ఊకే అలా ఒక రౌండ్ వేసేసుకొని బయటకు వచ్చేసినాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి జాతరలలో పెడతారు చూడండి గేమ్స్, అవి అంటే రింగ్స్, 5 రింగ్స్ దేని మీద పడితే ఆ వస్తువు ఇస్తారు అని చెప్తారు కదా, అలాంటి స్టాల్స్ ఉన్నాయి. అండ్ గ్లాసెస్ పెట్టి బాల్స్ కొడితే అన్ని గ్లాసెస్ పెడితే ఒక గిఫ్ట్ ఇస్తారు అంటారు కదా, సో అలాంటిది ఒక స్టాల్. అండ్ గన్ షూట్, అదే బెలూన్స్ పెట్టేసి షూటింగ్ది ఒకటి. అండ్ ఇది వచ్చేసి ఇంకొకటి. ఇక్కడ అన్ని నెంబర్స్ ఉన్నాయి కదా, ఒక 5 బాల్స్ ఇస్తారు 50 రూపీస్. ఆ నెంబర్స్లలో వేస్తే టోటల్ ఎంత అవుతుందో దానికి తగ్గ ఆ నెంబర్ దేని మీద ఉంటే ఆ ఐటమ్ అనేది మనకి ఇస్తున్నారు. అండ్ ఇవన్నీ వచ్చేసి రైడ్స్ అంటే ఏమీ ఎక్కువ లేవు, జస్ట్ జైంట్ వీల్, కొలంబస్, కిడ్స్కి సంబంధించిన చిన్ని బోటింగ్ అండ్ ట్రైన్, ఇలా కిడ్స్కి సంబంధించిన ఒక 5 to 6 గేమ్స్ ఏమో ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసేసి 80 రూపీస్, 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు గేమ్స్ అయితే. అండ్ కొంచెం సేపు అలా తిరిగేసి టైంపాస్ చేసేసి వచ్చేసినాము మేము. అండ్ ఫుడ్ స్టాల్స్కి వస్తేనేమో ఒక 3 స్టాల్స్ ఏమో ఉన్నాయి. ఒక స్టాల్ వచ్చేసేసి స్ప్రింగ్ పొటాటో అండ్ ఫ్రైస్, ఒక స్టాల్ వచ్చేసి కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అండ్ వాటర్ బాటిల్స్, ఒక స్టాల్ వచ్చేసి మిర్చి బజ్జీ, మసాలా పాపడ్, అది అలా 3 స్టాల్స్ ఏమో ఉన్నాయి ఫుడ్కి రిలేటెడ్ కూడా. ఇది వచ్చేసి పెద్ద ఎగ్జిబిషన్ అని చెప్పాము, జస్ట్ క్యూట్ అండ్ లిటిల్ ఎగ్జిబిషన్, సమ్మర్ క్యాంప్ లాగా బాగుంది. సో మీరు ఎవరికైనా నా వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.